బ్రేకింగ్ న్యూస్ రియాజ్ ఎన్కౌంటర్ ప్రచారంపై నిజామాబాద్ సిపి క్లారిటీ ఇచ్చారు. రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరపలేదన్నారు. రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడని చెప్పారు. కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సిపి చైతన్య ధృవీకరించారు. రియాజ్ కు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు కూడా తెలిపారు. ఒక వ్యక్తితో ఘర్షణ పడడంతో రియాజ్ తీవ్ర గాయాలకు గురైనట్లు సిపి చెప్పారు. సిసిఎస్ కానిస్టేబుల్ ఒక అక్యూజ్ రియాజ్ అని అక్యూజ్ని తీసుకొస్తున్నప్పుడు అతను మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని స్టాబ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా ఎస్ఐ గారు అదే టైంలో అక్కడ ఎస్ఐ గారు అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే ఇక్కడ వ్యక్తి పెనుగులాట జరుగుతూ ఉంది. అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటో అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు. సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఒక వ్యక్తికి ఇంజరీ అయింది, పోలీసేం కాదు ఎవరైనా అయిండొచ్చు. ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజరీ ఉంటే మనం సహాయం చేయాల్సింది పోయి మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు. మీ అందరికీ మా విజ్ఞప్తి, తెలంగాణలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న రియాజ్ పై అటు ఎన్కౌంటర్ జరిగిందనే ప్రచారానికి ఫుల్ స్టాప్ గా అటు నిజామాబాద్ సిపి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అతనిపై ఎటువంటి ఎన్కౌంటర్ జరగలేదని, ప్రస్తుతం అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని చెప్పి కూడా అటు నిజామాబాద్ సిపి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అటు రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరపలేదని, అయితే ఒక వ్యక్తితో ఏదైతే గొడవ జరిగి ఆ గొడవలో భాగంగా తీవ్ర గాయాలు పాలయ్యాడు రియాజ్. ఇక దాంతో అతన్ని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కూడా సిపి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే రియాజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీని తర్వాత మరి అతనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే కానిస్టేబుల్ మృతి చెందడం కూడా మనం చూస్తున్నాం. ఈ కేసుకి సంబంధించి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఈ డీటెయిల్స్ అన్ని మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, మనం చూసాం ఇప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది రియాజ్. అయితే ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు? రియాజ్ కి తర్వాత ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకి సంబంధించి రియాజ్ 2 రోజులుగా పరారీలో ఉన్నాడు. పరారీ తర్వాత నిన్న సాయంత్రం కూడా సారంపూర్ శివార్లోని ఒక ఫామ్ హౌస్ వద్ద రియాజ్కి సంబంధించి పోలీసులు పట్టుకునే క్రమంలో రెండోసారి దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి కూడా మొత్తం ఎవరైతే రియాజ్ అని నిందితుడు ఎవరైతే ఉన్నారో నిన్న అర్ధరాత్రి కూడా మొత్తం తిరగడం జరిగింది. దీంతో అలసిపోయి సారంపూర్ శివార్కి సంబంధించి ఒక డాబా హోటల్ ముందు ఏదైతే ఒక ఖరాబ్ అయిన లారీకి సంబంధించి ముందు భాగాన ఉన్న ఒక బోగి ఏదైతే ఉంటుందో దాంట్లో తలదాచుకున్నాడు. ఉదయం వచ్చిన సమాచారం మేరకు మొత్తం సారంపూర్ శివారు ప్రాంతం అంతా కూడా సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర మొత్తం పూర్తిగా పోలీసులు హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రియాజ్ ఎవరైతే ఉన్నారో రియాజ్ ఆచూకీ లభ్యమైన తర్వాత పోలీసులు అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడనేది ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని పోలీసులు కొట్టివేశారు. ఎక్కడ కూడా ఎన్కౌంటర్ జరగలేదు. రియాజ్ ఎవరైతే ఉన్నారో బాగానే ఉన్నాడు, పోలీసులు అదుపున్నాడు, కొద్దిగా దెబ్బలు తలిగాయి. దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేసేందుకు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రస్తుతం మనం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఇక్కడే ఉన్నాం. ఇదే ఆసుపత్రిలో రియాజ్ చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడే దానికి సంబంధించి పోలీసులు కూడా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రిమాండ్గా ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందని ప్రచారం జరిగిందో అదంతా కూడా అవాస్తవం. ఎక్కడ కూడా ఎన్కౌంటర్ జరగలేదు. దానికి సంబంధించి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు సిపి సాయి చైతన్య. రియాజ్ ప్రాణాలతో ఉన్నాడు, ఎక్కడ కూడా ఇబ్బంది జరగలేదు. కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ను అదుపులోకి తీసుకున్నామని సిపి సాయి చైతన్య వివరించారు. ఈ కోణంలో కేసు అయితే నమోదైంది. పోలీసుల అదుపులో అయితే రియాజ్ ఉన్నాడు. ప్రస్తుతం అయితే రియాజ్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. తదుపరి విచారణ ఎలా ఉంటుంది, శిక్షలు ఏముంటాయి అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది. రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి అయితే రియాజ్ చెప్పండి. రాజేష్, ఇప్పటికే ఏదైతే కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్ పరారీలో ఉన్నట్లు మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి. అయితే ఒక వ్యక్తితో ఘర్షణకు దిగి తీవ్ర గాయాల పాలైనట్లు కూడా పోలీసులు తెలుపుతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఘర్షణ పడాల్సి వచ్చింది, అతను కూడా అదుపులోకి తీసుకున్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి.
లేదు లేదు అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎప్పుడైతే 2 రోజులుగా పరారు ఉన్న ఎవరైతే రియాజ్ ఉన్నాడో, ఇప్పుడు మనం చెప్పినట్లుగా ఏదైతే లారీకి సంబంధించి ముందట ఉన్న బోగీలో తల దాచుకున్నాడో, ఆ కోణంలో పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ లారీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ పోలీసులు చూసి పరారవుతున్న నేపథ్యంలో అటుగా వస్తున్న కొంతమంది యువకులు ఉన్నారు. ఆ యువకుల్లో ఒక ఎవరైతే బైక్ మెకానిక్ సంబంధించిన యువకుడు, ఆ యువకుడు ఇక్కడి నుంచి పోలీసులు అరుపులు వేశారు. ఏమని అంటే పురమాయించారు. అక్కడ ఉన్న నిందితుడిని, ఆ దొంగని పట్టుకోవాలని చెప్పి అరవడంతో అక్కడ నుంచి వస్తున్న మరో వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తికి ఎవరైతే నిందితుడు రియాజ్ ఉన్నాడో, రియాజ్ని పట్టుకునే క్రమంలో రియాజ్ వద్ద అప్పటికే పదునైన చాకు ఉంది. ఏది ఆ రోజు ప్రమోద్పై దాడి చేసిన చాకు ఏదైతే ఉందో అదే చాకు ఇంకా రియాజ్ వద్దనే ఉంది. రియాజు ఎవరైతే పట్టుకునే క్రమంలో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిపై దాడి చేయడం జరిగింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా మూకుమ్మడి వచ్చారు. దానికి సంబంధించి అక్కడ వచ్చిన తర్వాత పోలీసులు అక్కడి ఎవరైతే రియాజ్ ఉన్నారో రియాజ్ని పట్టుకోవడం జరిగింది, అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం రియాజ్పై కూడా కొద్దిగా గాయాలు ఉండడంతో తనని ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ కోణంలోనే అప్పటిలోనే రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడని చెప్పి ఒక ప్రచారం జరిగింది. దీన్ని పోలీసులు కొట్టివేశారు. ప్రస్తుతానికైతే రియాజ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. రియాజ్కి కొద్దిగా గాయాలయ్యి దానికి సంబంధించి పోలీసులు ట్రీట్మెంట్ కోసం ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. మరికొద్దిగా ట్రీట్మెంట్ చేసిన తర్వాత తదుపరి విచారణ ఎలా ఉంటుందో చూడాలి. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇక్కడ కూడా రియాజ్కి ఎన్కౌంటర్ కాలేదు, ప్రాణాలతో ఉండాలని చెప్పి పోలీసులు క్లారిటీ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.